వడ్డీ ఆశ చూపించి అమాయకులను మోసం చేశారు. కాకినాడ సిద్ధార్థ నగర్ లో ఆల్మట్టి జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కుచ్చుటోపి పెట్టింది. తమకు న్యాయం చేయాలని బాధితులు నిరసన చేపట్టారు. ఆ సంస్థ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. అక్కడికి సర్పవరం పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ స్టేడియం రోడ్లో ఉన్న జెన్సిస్ కంపెనీకి సంబంధించి 4 ఏళ్ల కాలం నుంచి కూడా ఈ జెన్సిస్ కంపెనీ ఉంది. దీంట్లో స్టాక్ బ్రోక్ మార్కెటింగ్ పేరుతోని మ్యూచువల్ ఫండ్స్ అలాగే ప్రొవిడెంట్ ఫండ్స్ పేరుతో కోట్ల రూపాయలు అయితే మోసం చేశారంటూ కూడా ఇక్కడున్న బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏదైతే స్టేడియం రోడ్లో ఉన్న జెన్సిస్ కంపెనీ సంబంధించి జెన్సిస్ కంపెనీ పైన చాలామంది బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము, మా పరిస్థితి ఏంటని చెప్పి కొంతమంది బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి చెప్పచ్చు. ఎంతోమంది బాధితులు తమకు అధిక డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించి షేర్ మార్కెట్లో మీకు కొంత డబ్బులు పెడితే అధిక డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించి మమ్మల్ని పక్కదో పట్టించారు. 2 నెలల నుంచి కాలం నుంచి కూడా మేము ఇక్కడికి తిరుగుతున్నప్పటికీ ఇక్కడ మాకు సమాధానం కూడా చెప్పని పరిస్థితి. కంపెనీ దగ్గర ఎంతమంది బాధితులు, వందలాది మంది మేము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఈ స్టాక్ బ్రోక్ మార్కెట్కి సంబంధించి, అయినప్పటికీ కూడా సమాధానం ఎవరూ చెప్పట్లేదు. 2 నెలల నుంచి వ్యవధి నుంచి కూడా మాకు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని చెప్పి తమను మోసం చేశారంటూ కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది మీకు అసలు? యాక్చువల్గా వీళ్ళందరూ అమౌంట్స్ ఇస్తామని చెప్పేసి ఇంట్రెస్ట్కి పెట్టమని చెప్పారు. వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటామండి మేము, సో మీరు ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. సరే అని ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసి 3 మంత్స్ బాగానే పే చేశారు. సడన్గా అమౌంట్స్ ఆపేశారు. ఇదేంటి అమౌంట్స్ ఆపేశారు అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది బెట్టింగ్లో ఆడుతున్నారండి, మాకు ఇబ్బంది అవుతుంది, సో మేము పే చేసేస్తాము అన్నారు. సరే పే చేస్తారు కదా అనే దాని మీదే ఉన్నాం ఇన్ని రోజులు. ఈరోజు ఫైనల్గా పేమెంట్ చేస్తారు అని చెప్పేసి వచ్చాం. కానీ మాకన్నా ముందు చాలామంది వచ్చున్నారు. వాళ్ళనేమో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే పేమెంట్ చేయము అని చెప్పారంట. సరే అని మేము అడిగేలోపు ఇంతలో వాళ్ళు బౌన్సర్స్ని పిలిపించారు. కట్అవుట్ శ్రీను అని చెప్పేసి కొండబాబు గారి తాలూకా అంట, ఎమ్మెల్యే కొండబాబు గారి తాలూకా. ఆయన వచ్చి వీడియోస్ తీస్తుంటే మీరు తీయడానికి వీల్లేదని చెప్పేసి మిగతా ప్రజల్ని భయపెట్టడం మొదలెట్టారు. ఆయన మీరు ఎందుకు తీస్తారు అని. నేను ఆల్రెడీ వీడియో తీసి గ్రూప్లో పెట్టాను, షేర్ చేశాను. మరి ఆయన ఏమో గ్రూప్లో షేర్ చేసినందుకు నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఒక 25 lakhs పైన కట్టించామండి. మేము కట్టింది కాకుండా మా ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోటి కట్టించాం. ఇప్పుడు ఏమి 5 months నుండి వేయట్లేదండి. ఇప్పుడు వాళ్ళు మా పీకుల మీద కూర్చున్నారు, మీరు కట్టించారు మాకు సంబంధం లేదు అనేసి వీళ్ళేమో సమాధానం ఏం చెప్పట్లేదు. ఏంటి స్టాంప్ వేసి ఒక పేపర్ మీద స్టాంప్ వేసి ఇచ్చేస్తున్నాం, ఇదే మీకు షూరిటీ అని చెప్తున్నారు. మాకు బాండ్లే ఇచ్చారండి, ఆ బాండ్లు ఇది లేదు. ఇప్పుడు ఈ పేపర్స్ ఏం చేసుకుంటాం మేము? అంటే మీరు కట్టే ముందు ఏం చెప్పారమ్మా, మీరు ఎలా కట్టారు? ఇది 20 months ఒక సిస్టమేటిక్ ప్రాన్సిస్ అమౌంట్ అని ఒక 10 months అండి రీసెంట్గా వచ్చింది. అది ఇది కూడా 2 కట్టాం. ఇప్పుడు వీళ్ళేం 5 months నుండి వేయట్లేదు. మేము ఆ కట్టించిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మేము అప్పులు తెచ్చుకుని ఎక్కువ వడ్డీ వస్తుందని తక్కువ వడ్డీకి తెచ్చుకుని మేము కట్టి ఇప్పుడు మేము సఫర్ అవ్వాలా? వాళ్ళకే తీర్చాలా? మేమే ఏం చేయాలి చెప్పండి? అంటే ఎలా కట్టారు? అంటే ఇప్పుడు లక్షకి ఎంత ఇస్తానని చెప్పారు, ఏ రకంగా కట్టించుకున్నారు, ఎంత కట్టారు? 10 rupees అన్నారండి. అంటే ఆ సిస్టమేటిక్ ఆ టైంలో ఏదైతే వచ్చిందో ఆ టైంలో 8 rupees 10 rupees అని చెప్పారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు కొత్తలో ఏమన్నారంటే ఫస్ట్ మంత్లీ 1,00,000 రూపాయలకి 15,000 రూపాయలు మీకు క్రెడిట్ అవుతుందని చెప్పారండి. ఇది డ్యూరేషన్ వచ్చేసి 30 months పీరియడ్ అండి. ఈ 30 months పీరియడ్లో 1,00,000 రూపాయలకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఫస్ట్ 10 నెలలు అలా ఇస్తున్నారండి. తర్వాత 20 నెలలు కూడా 12,500 రూపాయలు మీకు క్రెడిట్ అవుతుందని మాకు ఆశ చూపించారండి. మాకు ఒక బాండ్ ఇవ్వడం జరిగింది సార్. నేను February 19th నేను ఇన్వెస్ట్ చేశానండి. నాకు మార్చిలో ఈ 9 days పేమెంట్ 14,400 రూపాయలు ఎంతో క్రెడిట్ చేశారండి. మార్చి నెల నుంచి నాకు ఇంకా అక్కడి నుంచి ₹1 కూడా పేమెంట్ రాలేదండి. కంపెనీ అనేది తీసేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. అందుకే మొత్తం ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చి అడిగామండి. అడిగితే మళ్ళీ ఏమన్నారంటే మార్నింగ్ నుంచి గొడవ పెడితే 2వ తారీఖున మీకు ఎల్లుండ 2వ తారీఖున మీకు సెటిల్మెంట్ చేయడం జరుగుతుందండి. మా లీగల్ అడ్వైజర్ ద్వారా మాట్లాడి ఎప్పుడు పేమెంట్ చేస్తాం, ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తాం చెప్తామన్నారు. అది కూడా మాకు నమ్మకం లేదండి. కంపెనీ ఎప్పుడో నమ్మకం కోల్పోయిందండి. గత 4 నెలల నుంచి కూడా మాకు సమాధానం చెప్పట్లేదు, దానివల్ల మీ కంపెనీకి వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తమను భయభ్రాంతికి గురి చేశారు తప్ప మేము కట్టిన డబ్బులకి మాకు వెనక్కి ఇవ్వట్లేదు. మేము చాలా కంపెనీని నమ్మి ఈ డబ్బులంతా కట్టాము, మా డబ్బులు మాకు ప్రభుత్వం వారు ఈ జెన్సిస్ కంపెనీ నుంచి వెనక్కి ఇప్పించాలని చెప్పి ఇక్కడ బాధితులైతే కోరుతున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.